వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈ రోజు దాతలు అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జీకే గోపీనాథ్, సెక్రటరీ ఆరి ప్రసాద్, డిస్టిక్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 33వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కరణం మంజుల మరియు కరణం హజరత్ నాయుడు చేతుల మీదుగా క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె మల్లె కొండారెడ్డి, ట్రెజరర్ ఎం ఖలీల్ బేగ్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మేకల నరేందర్ రెడ్డి, నేతలు పొన్నం రవిచంద్ర, డివి సుబ్బరాజు, స్వర్ణ రమేష్ బాబు, చింతల అమరేంద్ర రెడ్డి, చంద్రమౌళి, గోపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, గఫూర్, హరిరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జయదేవ్, విజయ్ మోహన్, వెంకట్రావు, సుబ్బరామిరెడ్డి మరియు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముల్లా గారు 33వ నెంబరు కార్పొరేటర్ గారు చేస్తున్నారు. అదేవిధంగా ఈ పౌష్టికాహార దాతగా గోపీనాథ్ గారు, ప్లస్ ఆర్ ప్రసాద్ గారు, మల్లనాయుడు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్లనాయుడు గారు దాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మందుల గారు రెండు మాటలు మాట్లాడుతున్నారు. అసోసియేషన్ వారు మే నెల 1వ తారీఖు నుంచి వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులు అందరికీ కూడా ఈ పౌష్టికాహారమైన ఆహారం ఇస్తున్నారు. రోజు దాతలు ముందుకు వచ్చి 3 రకాల ఐటమ్స్, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద, అరటిగుండు, బిస్కెట్లు ఇవన్నీ కూడా ఈ వేసవిలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి ఇస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం. కొన్ని సంవత్సరాల నుంచి స్టేడియంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి ఈ పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం పిఎస్టీలు కళ్యాణ్ కొండారెడ్డి గారు, గోపీనాథ్ గారు, ఆది ప్రసాద్ గారు, టీం మేకల నరేందర్ రెడ్డి గారు, ఖలీల్ బేగ్ గారు అందరూ కూడా టీం అంతా కూడా రవిచంద్ర, రాఘవేంద్ర శెట్టి, కాంపణి వాళ్ళందరూ కూడా మా డిప్యూటీ గవర్నర్ సుబ్బరామిరెడ్డి గారు, అలాగే సోనా రమేష్ గారు, అందరికీ కూడా సుబ్బరాజు గారు చెప్పారు. మా డిప్యూటీ గవర్నర్ సుబ్బరామిరెడ్డి కూడా చెప్పారు. అందరూ కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఒక 700 మందికి పౌష్టికాహార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మా అసోసియేషన్ వాళ్ళు పిలవంగానే వచ్చిన 33వ డివిజన్ కార్పొరేటర్ గారు మంజులమ్మ గారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం గత 1వ తారీఖు నుంచి జరుగుతుంది. ప్రతిరోజు 700 మంది పిల్లలకి మా అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ అయినట్టు కొండారెడ్డి గారికి, సెక్రటరీ ప్రసాద్ గారికి, అదేవిధంగా ట్రెజరర్ ఖలీల్ బేగ్ గారికి, మా గౌరవ అధ్యక్షులు మేకల నరేందర్ రెడ్డి గారికి, మా 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ నలుబోలు బలరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు దాతలుగా వచ్చినటువంటి జీకే గోపీనాథ్, ఆరి ప్రసాద్, నలుబోలు బలరామయ్యకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముందు మరిన్ని చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్రీడాకారులందరికీ పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము కూడా మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ వీళ్ళందరూ ఒక టీమ్ గా ఏర్పడి ఇలా చేయాలని ఒక మంచి ఆలోచనతో ఇలా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో వారు చేయాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు నాకు నా చేతుల మీదుగా ఈ పౌష్టికాహారం అందజేయడం చాలా సంతోషంగా ఉంది. వీరందరూ ఇంకా కూడా మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకా కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వీరందరికీ నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోని వివేకానంద వాకర్స్ అసోసియేషన్
ద్వారా వేసవి సెలవుల్లో పౌష్టికాహారం పంపిణీ చేయటం జరుగుతుంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ వివేకానంద వాకర్ అసోసియేషన్ అనేది ఒక టీం ఏర్పడి ఒక 20 మంది 30 మంది టీం ఏర్పడటం, సేవా దృక్పథంతో పౌష్టికాహారం ఎవరైతే ఇక్కడ గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తూ వాళ్ళందరికీ కూడా ఇక్కడ అందరికి కూడా తోడ్పడుతూ ఈ పెద్దవాళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఇక్కడ అందరికి కూడా పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఈ పౌష్టికాహారంలో మమ్మల్ని ఈ రోజు ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి పిలిపించి భాగస్వామ్యం చేసినందుకు కూడా మీరందరికీ వివేకానంద అసోసియేషన్ వారందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఈ సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అది చిన్న విషయం కాదు, అది అందరూ కూడా చాలా అరుదైంది. ఆ సేవా దృక్పథంతో ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటూ వాళ్ళందరికి కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళందరూ కూడా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు చాలా చల్లగా చూడాలని మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించిన దానికి కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.